హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులకు ఇలియాస్ నమస్కారం. టైంపాస్ అనగానే గుర్తొచ్చేది ముందు సినిమా హాళ్ళు. ఈ సినిమా హాళ్ళు ఇప్పట్లో మూతపడుతూ ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ప్రేక్షకుల యొక్క తక్కువగా ప్రేక్షకులు వస్తున్నారు సినిమా థియేటర్లో. యాజమాన్యం అనేది చెప్తున్నది. నేను ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో ఉన్నా. మీరు ఈ యొక్క దృశ్యాలు చూస్తారు కదా. థియేటర్ ఓపెన్ ఉన్నది కానీ ప్రేక్షకుల యొక్క కరువు అయిపోయింది. చాలా టైంపాస్ చేయాలంటే ఒకప్పుడు వినోదం అనగానే సినిమా హాలు గుర్తుకొచ్చేది. ఈ యొక్క 5వ తరం సాంకేతిక పరిజ్ఞానం సెల్ ఫోన్ రావటం వలన ఇది ఒక ముఖ్య కారణం. ఇక రెండో కారణం ఎలక్షన్ ఒత్తిడి. ఎలక్షన్ రావటం వలన ప్రచారాలకి చాలామంది జనాలు పోయింది. దీనికి కూడా కారణం బాక్స్ ఆఫీస్ అనేది గుట్టిగా దర్శనం ఇస్తున్నది. ఎవరు ప్రేక్షకులు లేదు. ఈ బైనర్ కట్టే పోస్టర్లు కూడా కట్టెలతో మీరు చూస్తున్నారు కదా. ఏం లేవు ఎక్కడ. ఈ సంధ్యా థియేటర్లో కూడా జనాలు ప్రేక్షకులు అనేది లేదు. ఇప్పుడు నేను ఈ బాక్స్ ఆఫీస్ యొక్క బుకింగ్ కలర్ని అడిగితే 18 టికెట్లు మార్నింగ్ షోలో అమ్ముడుపోయినాయని ఈ బాక్స్ ఆఫీస్ యొక్క బుకింగ్ కలర్ చెప్తున్నారు. నాకు ఎంత ఏం లేదు దీంట్లో. ఇప్పుడు మొత్తం వినోదం అనేది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క థియేటర్ యజమానులకి కరెంటు బిల్లు కూడా అమౌంట్ కూడా వస్తలేదని చాలామంది యజమానులు కూడా చెప్తున్నారు. కొన్ని సినిమా హాల్లో ప్రేక్షకులు 5-6 మంది ప్రేక్షకులు రావటం వలన వాళ్ళని రిటర్న్ చేసేసి మళ్ళీ సినిమాలు అనేది క్లోజ్ చేస్తున్నారు ఈ పరిస్థితి. ఇంకోటి కారణం ఒకటి ఎలక్షన్, ఇంకా రెండోది IPL. దీంతో కూడా చాలా ప్రభావం జరిగిందని యజమానం అనేది థియేటర్ యజమానం చెప్తున్నది. ఇంకా మూడోది అనేది స్టార్ హీరోల యొక్క సినిమా హాల్ ఇప్పుడు సినిమాలు వస్తలేవు. దీనికి కూడా ముఖ్యమైన కారణం స్టార్ హీరోల యొక్క సినిమాలు వస్తలేవు. దీనికి కూడా మీరు చాలా దర్శనం చేస్తున్నది. ఇవి పేరు పొందిన సినిమా హాల్. ఇవి హైదరాబాద్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది దేవి, సుదర్శన్, సప్తగిరి. ఇవి సినిమా హాల్. ఇప్పుడు జనాలు లేక వాళ్ళకి కరెంట్ వెళ్ళాక ఈ విధంగా వాళ్ళు ఒక షో నడుపుతున్నారు, ఇంకొక షో బంద్ చేస్తున్నారు. దీనికి కూడా ప్రభుత్వం అనేది ఎటువంటి సంబంధం అనేది లేదు. చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు జనాలు లేక ఇది చేస్తున్నారు. ఇలియాస్, హెచ్ఎం న్యూస్, సుదర్శన్ థియేటర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, హైదరాబాద్. ఎందుకు